రాలేదు. టాపిక్ ఎలాంటి సందర్భాల్లో ఇంట్లో ఈ పిల్ల పిడుగులు లేకపోతే బాగుండు అని అనిపిస్తుంది. నా పిల్లానికి స్పాట్ పెట్టినప్పుడు ఇంట్లో పిల్లలు లేకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయ్యో ఆమె వాళ్ళ ఆయన ఆన్సర్ చెప్తున్నప్పుడు మా ఆయననే స్పాట్ పెడతాడంటే ఏమన్నావా నువ్వు? ఇంటి పోయినాక ఉంటుంది. ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తున్నప్పుడు కార్టూన్ ఛానల్స్ కోసం గొడవ పెడితే అప్పుడు లేకుంటే బాగుండు అనిపిస్తుంది. మీకు ఎప్పుడు ఏడుపే కావాలి. సులోచన నీకు ఏమన్నా బుద్ధుందా? నువ్వు అసలు టీవీ సీరియల్స్ ఎందుకు చూస్తున్నావు? పటాస్ చూడాలి కదా. పటాస్ ఉండే టైంకి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారుగా. ఏంది పటాస్? రాత్రి 9 నుంచి 10 గంటలకు ఏ పిల్లలకి స్కూల్ పెట్టిరు అక్క? అప్పుడు నిద్రపోతారుగా. ఓ నిద్రపోయే స్కూల్ అంటావా నువ్వు? మా షో ప్రోగ్రామ్ ఎప్పుడు ఏ టైం? నైట్ వస్తుంది 9 to 10. 9 to 10. ఎన్ని రోజులు వస్తుంది? 6 days వస్తుంది. సండే ఎందుకు రాదనుకుంటున్నావు నువ్వు? సండే మీకు మాకు అందరికి సెలవు కదా. సండే అన్న వదిలిపెట్టండి అమ్మా అని అంటుంది. హాయ్ భయ్యా, హాయ్ బంగారం, హాయ్ బంగారం. పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ. ఆడు బంగారం అనడం ఏంది? నువ్వు నా కథకుపోవడం ఏంది? అంటే మళ్ళీ నీకు కోపం వస్తుందేమో అని. బంగారం చెప్పు. ఇగో చెల్లెల్ని అక్కల్ని కూడా బంగారం అనొచ్చు. అవునా? సరే ఆన్సర్ చెప్పు. పని మనసు రొమాన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు ఉంటే బంగారం. డాడీ మమ్మీకి చెప్తా మల్లెపూలు పెడుతున్నావు కదా పని మనిషికి. ఓకే నెక్స్ట్. హాయ్ శ్రీముఖి అక్క. హాయ్ రవణ. హాయ్ అమ్మా. హాయ్. బాబుకి ఇష్టం ఈ పటాస్ షో అంటే, అందుకే తీసుకురండి ఒకసారి. బాబుకి ఇష్టమా? వాడికి ఏం అర్థమవుతుంది? నా బంగారు కొండే, నా వజ్రాల మూటే, పటాస్ చూస్తావా నాన్న నువ్వు? ఎప్పుడన్నా అనుకున్నారా ఒక తెల్ల బర్రె మీ పాపను ఎత్తుకుంటదని? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. మీరు ఆన్సర్ చెప్పేయో. ఆన్సర్ గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. ఏడవద్దు, వదిలేసింది. అటు చూడే. ఈడు పరిచయం జంతువులకు మాటలు ఎట్లా వస్తున్నాయని. బాయ్. ఓకే నెక్స్ట్ పేషెంట్. నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నారా? బాగుందా మేడం. మీ ఆయనేడి? మా ఆయనే. ఇప్పుడు మీ ఇద్దరు మాత్రం అంతాక్షరి. అన్ని రొమాంటిక్ సాంగ్స్ పాడాలి. రొమాంటిక్ పాట ఏదన్నా? వాన వాన వెల్లువాయే కొండ కొండ తుల్లిపాయే. తుల్లిపాయే. యా. యమహోది యమ యమ. మామ మావా మావా ఏమే బామా. మసక మసక చీకటిలో మల్లె పూల జలతాల మా పటేల కలుసుకో. వయ్యాది బామా నీ అంశ నడక. ఒక్క నిమిషం, నేను వాన్లే ఓ అన్న. అది ఒయ్యారి బామ్మ. మార్చుకుందాం, ఒయ్యారి బామ్మ. ఎంత బాగా పాడారంటే అతి త్వరలో మేము ఇంకొక సింగింగ్ షో స్టార్ట్ చేస్తాము. దాంట్లో మీరే ఫస్ట్ కంటెస్టెంట్. ఇంత మంచి వాడు కంటెస్టెంట్ సార్. మీరే జడ్జులు. ఓకే అవా ఆన్సర్ చెప్పండి. మేడం ఇంట్లో పని బాగా ఉన్నప్పుడు పిల్లలు విసిగిస్తుంటే బాధ అనిపిస్తుంది. ఏ పని? ఇంట్లో పని. నెక్స్ట్. పటాస్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు పిల్లలు అడ్డంగా వస్తే అప్పుడు పటాసులా లేపేయాలనిపిస్తుంది. పటాసులా లేపేయాలి.
గన్ను పట్టుకొని రెడీ ఉండి మధ్యలో బావ డిస్కే. నెక్స్ట్. నా పేరు సందీప్ యాదవ్. యాదవ్ అన్న పెళ్లి అయిపోయిందా? అయిపోయిందన్న. వేర్ ఇస్ యువర్ వైఫ్? ఆమెను నీ వైఫ్ అయితే ఇట్లా ఇట్లా పట్టుకొని దగ్గర పట్టుకొని నా వైఫ్ అని చెప్పు. ఎలాంటి సందర్భాల్లో ఇంట్లో పిల్లలు లేకపోతే బాగుండు అనిపిస్తుంది? ఈవినింగ్ నైట్ టైంలో కరెంట్ పోయినప్పుడు. సూపర్. నెక్స్ట్. వైఫ్ తో బయటికి వెళ్దామన్న ప్రతిసారి మమ్మీ డాడీ చిన్నోడు ఉన్నాడు వద్దు వద్దు అని అంటారు. మరి ఎవరు కనుమన్నారు? నెక్స్ట్. నా పేరు శ్రీకాంత్ అండి. వాట్ యు డూ సార్? మీరు ఏం చేస్తున్నారు? నేను యాక్చువల్ గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. యాక్చువల్ గా కాకుంటే ఓకే. ఆఫీస్ మార్నింగ్ 9 కి వెళ్ళి ఈవినింగ్ 5-6 యాజ్ యూజువల్. కాకపోతే Okay. ట్రాఫిక్ లో ఒక 2 hours ముందు 1.5 hour ముందు బయలుదేరాలి. అట్లనే చెప్పుకోవాలి వైఫ్ కి, లేకపోతే కష్టమైతుంది. ఆన్సర్ చెప్పండి. మా ఆవిడ నన్ను చిత్త కొడుతున్నప్పుడు పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూడకపోతే బాగుంటది అని. డాడీని రాత్రి కొట్టిన రోజు పొద్దున్నే ఆమె స్కూల్ కి పోయి, ఈ రోజు మా మమ్మీ మా డాడీని కొట్టింది తెలుసా? ఎందుకు దెబ్బలు తింటున్నారు సార్? ఎందుకు ఈ ఏజ్ లో కూడా ఎందుకు అట్లా? ఓహో ట్రాఫిక్ అని చెప్పారు. ఆ ట్రాఫిక్ వల్లనా? థ్యాంక్ యూ. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా పండగ రోజు పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఈ పిల్లలు ఏంట్రా బాబు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు చాట్ చేసుకొని ఇవ్వకుండా అనిపిస్తుంది. సూపర్. నెక్స్ట్. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు లేకుంటే బాగుండు అనిపిస్తుంది. పిల్ల ఏంటి? అబ్బా నెక్స్ట్. మంచి సెట్టింగ్ లో కూర్చున్నప్పుడు పిల్లలు వచ్చి అల్లరి చేస్తే అప్పుడు ఏం చేయండి అంటే కొంచెం ఒక పెగ్ ఆడి నోట్లో కూడా వేసేటట్టు. వీధిలోకి పుల్లైస్ బండి వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు లేకుంటే బాగుండదు. సారీ అమ్మా, ఐసులు తీయగుంటాయి పుల్లగా ఉండవు. మూసుకో. మా వారు ఆ టైంలో ఆ గ్యాస్ వదిలినప్పుడు ఇంట్లో పిల్లలు లేకపోతే బాగుండు అనిపిస్తుంది. ఆయన మీ ఆయన అంటే నేనే వదులుతా. ఆవిడ ఆన్సర్ చెప్పగానే ఆయన తలదించుకునేది. మొత్తం చెప్పేసింది. ఒకసారి మీరు కూడా నిల్చోండి సార్. వదలమంటారా ఏంది ఇప్పుడు? పిల్లలు ఉన్నారా ఇక్కడనే? మీ డాడీ గ్యాస్ వదులుతాడారా? మేడం మీరు ఒకసారి రండి. గ్యాస్ వదిలినందుకు మీకు ఒక కప్ ఇస్తున్నాం, రండి. సార్ మీరు కూడా రండి సార్.